రెండో ప్రపంచ యుద్ధం జరుగుతున్న కాలం అది. ఒక అమ్మాయి స్టేజ్ మీదకి వచ్చి పాట పాడుతుంది. చరిత్ర ఇది. ఆ అమ్మాయి అప్పటిదాకా చాలా మంది యవనస్తులు పాటలు పాడారు, అబ్బాయిలు పాటలు పాడారు, అమ్మాయిలు పాటలు పాడారు, అందరూ పాటలు పాడి వెళ్ళిపోయారు. కానీ ఒక అమ్మాయి పాట పాడుతుంటే ఎందుకో తెలియదు, అమ్మాయి పాట పాడుతున్నప్పుడు జనాలు అందరూ సైలెంట్గా అయిపోయారు, కీక్ వైట్ అయిపోయారు. అయిపోయిన తర్వాత ఆ అమ్మాయి పాట ఎలా పాడుతుంటే లీనం అయిపోయి తన కళ్ళల్లో కన్నీళ్లు కారుతూ పాట పాడుతుంది. ఆ మీటింగ్లో వాక్య పరిచయం చేయడానికి ఒక దైవజనుడు వచ్చాడు, లియోనార్డో రెవెన్హిల్ అనే దైవజనుడు. ఆ దైవజనుడు అలా కూర్చున్నాడు సోఫాలో. ఈ తల్లి ఆరాధన చేస్తుంది కన్నీటితో. ఆ దైవజనుడు చూసి ఆశ్చర్యపోయాడు. ఈ అమ్మాయి ఎవరు? ఇంత యవ్వన కాలంలో అద్భుతమైన సేవ చేస్తుంది, అద్భుతమైన పరిచయం చేస్తుంది ఎలా అని ఆశ్చర్యపోయాడు. పిలిచి అడిగాడు, అమ్మా ఈ అమ్మాయి ఎవరు? అప్పుడు చెప్పారు, ఏమని తెలుసా, రష్యా దేశాన్ని ఒకప్పుడు పరిపాలించిన అధ్యక్షుడి యొక్క కూతురు. ఆ స్టాలిన్ ఎంత దుర్మార్గుడు అంటే వేల మందిని కోత కోసి చంపించినటువంటి వ్యక్తి కడుపును పుట్టినటువంటి కూతురే ఈ అమ్మాయి. ఆ అమ్మాయి జలజల కన్నీరు కారుస్తూ ప్రభు సన్నిధిలో అద్భుతమైన సేవ చేసి దేవుని కొరకు రోషం కలిగి సేవ చేసింది. నేను ఎందుకు ఈ విషయం చెప్పానంటే, మన తల్లి తండ్రి ఎటువంటి వారైనా, మన కుటుంబ పరిస్థితులు ఎలాంటివైనా, మన చుట్టుపక్కల ఉన్నటువంటి వాతావరణం ఎలాంటిదైనా సరే, మనం నిజంగా దేవుని పాదాలు పట్టుకోగలిగితే దేవుడు మనం తప్పకుండా దీవిస్తాడు.